అయ్యో! హైదరాబాద్‌లో అయితే ధరల గురించి ఏమన్నా మాట్లాడేటట్టున్నదా? ఓ రాములక్క, ఎల్లక్క, మల్లక్క, పుల్లక్క అని ముచ్చట్లు పెట్టుకున్నా గూడా ఒట్టిదే అయితుంది. సంచులు పట్టుకొని పోతే ఏముంది? రూ. 50 కింద ఏమన్నా వచ్చేటట్టు లేవుల్లా. ఏమున్నా వందలు, 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 వందలు. ఏ కట్ట కొను, కాకరకాయ కొను, బీరకాయ కొను, గోకరకాయ కొను, నువ్వు ఏ కాయన్నా కొను. ఇక మటన్ చికెన్ అయితే మంటే పెడుతున్నాయి అనుకో రాదురి. మటన్ ఏకంగా రూ. 1000 వచ్చింది. ఇక చుట్టపొడి వస్తే ఇంటికి తాళం వేసి కురకాలే. వెనకటో పాట ఉండే కదా, చుట్టం వస్తుండమ్మా మా ఇంటికి, ఇంటి తాళం వేసి ఉరకాలే పక్కింటికి అని. అగో ధరలు గట్ల మండుతున్నాయి. ఏం చేసేటట్టున్నదిలా? అబ్బబ్బబ్బబ్బబ్బా! హైదరాబాద్‌లో కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు అయితే అస్సలు అగ్గువలేవు. ఆకాశానికి తాకుతున్నాయి అనుకో రాదిరి. ఎక్కడి ఎక్కువ ఏం కథ నాయనా. కాయగూరలను వంతట్లేదు, ఆకుకూరలను వంతట్లేదు. ఏది ముట్టుకోపోయినా రూ. 50 మీదనే ఉన్నాయి కానీ కిందికైతే లేవు చూడుర్రి. కాకరకాయ 70 అయింది, గోకరకాయ 50 అయింది, దొండకాయ 60 అయింది, బెండకాయ 50 అయింది. మిర్చితో సహా ఏది బీన్స్ కొనబోయినా 70, 60, 80, 100, 90. వంకాయల దగ్గర నుంచి, చిక్కుడుకాయల దగ్గర నుంచి, అల్లం వెల్లుల్లి, బీరకాయలు ఏ కాయలన్నా తీసుకోరి, ఏ కాలమన్నా కానీ వామ్మ 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 ఏం ధరలు, ఏం ధరలు. అల్లం 400 ఉన్నది, ఇదివరకు 300 ఉండే, ఇప్పుడు అట్లా 100 పెరిగిపోయింది. ఎటు తిరిగి రియల్ ఎస్టేట్ పెరుగుడుతోటి వ్యవసాయం చేసేటోళ్ళు కూడా తగ్గిరు. ఇక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు వేసుకురావాలంటే ఇక తక్కువ కానీ ఎక్కువ రేటు చెప్తారు కదా. మీదికి వెళ్ళి ఇట్లా అయిపోయింది అనుకో రాదురి. ఇక నూనె ధరలు ఏమి తక్కువ ఉన్నాయా? నూనెలు కూడా ముట్టుకుంటే లేదు, మండుతున్నాయి ధరలు అయితే. అమ్మమ్మమ్మ ఏ కూరగాయ ధరలు చూసినా రూ. 50 పైమాటే. మరోవైపు పప్పుల ధరలు నిప్పులు కురిపిస్తుంటే వంట నూనెలు పొయ్యి మీద పెట్టకుండానే ధరల వేడితో సెలసెలా కాగుతున్నాయి. బియ్యం ధరలు ఏకంగా 1000 నుంచి 1500 రూపాయల వరకు క్వింటాల్కు పెరిగాయంటే ధరలు ఏ రేంజ్లో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆ కూరగాయల మార్కెట్లో ఉన్నాం. పూర్తిగా ధరలన్నీ కూడా ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏ కూరగాయ ధర చూసినా కూడా రూ. 50 పైమాటే పలుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్ని ధరలు విపరీతంగా పెరుగుతుంటే సామాన్య జనాలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో మాట్లాడిన చాలా మంది పబ్లిక్ ఉన్నారు. చాలా రేట్లు పెరిగినాయి, సామాన్యుడికి చాలా కష్టమైపోతుంది. 100 రూపాయలు 70 రూపాయలు కూరగాయలు ఉంటే ఎట్లా తినాలి సామాన్యుడు? 10,000 15,000 జీతాలతో ఏంటి పరిస్థితి? చాలా దీన్ని కంట్రోల్. 300 రూపాయలు ఉంది కిలో అల్లం వెల్లుల్లి కూడా. అది వేసుకునేటట్టు ఉందా అది కూరగాయలలో? బెండకాయ బెదిరించినట్టే ఉంది, కాకరకాయ కసిరించినట్టే ఉంది, గోకరకాయ గుర్రు అంటున్నది. క్యారెట్లు అయితే ఇక కష్టం అంటున్నాయి అనుకో రాదురి. క్యాప్సికమ్ కూడా 70 రూపాయలకు వచ్చింది. ఇక వంకాయ అయితే వంగబెట్టి ఈపులో గుద్దినట్టే ఉన్నది. గంత రేట్లు ఉన్నాయి కూరగాయలు. ఓయమ్మ ఏం కొంతట్లేదు. ఆఖరికి చికెన్ కొందామంటే కిలో 220 అయింది. మటన్ అయితే 1000 రూపాయలు అయి కూర్చుంది. చుట్టమోడి ఇంటికి వస్తే తాళం వేసుకొని అవతలికి పోవాలి. పట్నంలో చుట్టమూలం కూడా పిలుచుకునేటట్టు లేదులా. గంత ధరలు పెరిగినాయి. ఏం ధరలు, ఏం కొనేటట్టున్నది, ఏం తినేటట్టున్నది. వెనకట నారాయణమూర్తి సార్ పాటున్నట్టే ఉన్నది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్నా అన్నట్టే ఉన్నది ధరలు. అమ్మ ఏం ధరలు అమ్మ ఈ ధరలు.